మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు రోమా పత్రిక 11వ అధ్యాయము 33 నుండి 36, యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి 15. ఈ రెండు పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము ప్రభుని మనస్సు. మూలవచనంగా రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు. త్రియేక దేవుని నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, క్రైస్తవురాలిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి తరుణంలో ప్రభువుని పూర్తిగా ఎరిగిన వారిగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకనంటే ఒకరిని ఎరిగి లేకుండా వారితో మనము జీవితాన్ని ముందుకు నడిపించలేము. వారి గురించి పూర్తిగా ఎరిగి ఉండటం అనేది చాలా అవసరం. ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరములుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, మరి ఎంతగా ప్రభువుని ఎరిగి ఉన్నావో అది నీకును నీ దేవునికి మధ్య ఉన్న సంబంధంగా కనబడుతుంది. నువ్వు దేవుణ్ణి మనస్సును ఎంతగా ఎరిగి ఉంటే అంతగా ఆయనతో మంచి సంబంధము కలిగి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను నీవు పొందుకోగలుగుతావు. ఈరోజు చాలాసార్లు మనం చూస్తే పైకి భక్తి కలిగిన వారిగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయించలేని వారు ఉన్నారు. అంతేకాదు చాలా విషయాలు ఎరుగక, ప్రభు మనస్సును ఒకటే కాదు, సంఘములో ఉన్నటువంటి కొన్ని విషయములను ఎరుగక వారికి నచ్చినట్టుగా, వారికి తోచినట్టుగా చాలాసార్లు అనేక మంది మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. పిల్లారా, ఈరోజు మనం గమనించినట్లయితే మనము మరి ముఖ్యంగా ఈ మెయిన్ లైన్ చర్చెస్లో త్రిత్వ పండుగ అనేది జరుపుకోవడం మనం చూస్తాం. త్రిత్వ సిద్ధాంతాన్ని మొదటిగా కొద్దిగా మీకు పరిచయం చేస్తూ ఆ తదుపరి వాక్యంలోనికి వెళ్ళాలని నేను ఇష్టపడతా ఉన్నాను. త్రిత్వము అనే దాన్ని మనం ఆలోచన చేస్తే అది ఒకే నామము. యేసు ప్రభుల వారు ఆరోహణమవుతూ ఆయన అంటున్న ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞలో ద గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనాలలో మనం గమనిస్తే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము అనే మాట ప్రభు అక్కడ ప్రస్తావిస్తారు. అంటే మూడు కూడా కలిపి ఒకటే నామం. మనకు బాగా అర్థమవడాలి అని అంటే ఒకే పేరులో ఒకే వ్యక్తికి మూడు పేర్లు కలిగినటువంటి పేర్లను ఒకే పేరుగా పెట్టుకున్న వారు మనకు కనబడతారు. రెండవదిగా మనం చూస్తే కాలాలు, తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మ కాలము అని మనము ఆలోచన చేస్తాము. కానీ ఆ కాలము ఒకటే. ప్రభువు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా ఉన్నాడు అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఇంకా మనము లోతుకి మనము ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ఏలూరు పూర్వకాలంలో హేలాపురి, రాజమండ్రి రాజమహేంద్రవరం, మద్రాసు, ఇంకా చన్నపట్టణం, బాంబే, ముంబై, కోల్కతా, కలకత్తా, ఇలాగా ఊరు ఒకటే కానీ పేర్లు మారినాయి. మనము అలాగా ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ తండ్రి కుమారునిగా, కుమారుడు పరిశుద్ధాత్మునిగా మన మధ్యలో వసించాడు తప్ప ఆయన త్రియేక దేవుడు, ముగ్గురుగా కనబడే ఏకదేవుడు, ముగ్గురు కలబోల్సినటువంటి ఒకటే దేవుడు. అందుకే త్రిత్వము యొక్క సింబల్ని కూడా మనం చూస్తే ఒకదానికి ఒకటి పెనవేసుకుని ఉన్న ఒకే గీతగా కనబడతాయి. మీరు ఆ త్రిత్వాన్ని సంబంధించిన గుర్తును మనం చూడగలిగితే. అయితే వితండవాదులు, లేకపోతే నాస్తికులు, లేక బైబిల్లో తప్పులు పట్టాలి, ఎక్కడ తప్పుందా అని అనుకున్నవారు త్రిత్వము అనేది ఎక్కడుంది బైబిల్లో, త్రిత్వము అని, ట్రినిటీ అని బైబిల్లో ఎక్కడుంది చూపించండి అని చాలామంది మాట్లాడుతుంటారు. వారికి మనం ఇచ్చే సమాధానం త్రిత్వము యొక్క క్రియను మనం కనబరచగలుగుతాం, చూపించగలుగుతాం, ఆ పేరు కాదు. ఇప్పుడు చాలాసార్లు మనం చూస్తాం, కొన్ని విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు ఒకేలా కనబడుతున్నప్పుడు వారిని ట్విన్స్ అని మనం వారికి పేర్లు పెడతాం, కవలలు అని మనం పెడతాం. అంతేగాని వారిద్దరు కూడా నేను కవలలము, మేము కవలలము అని చెప్పక్కర్లే. ఎవరికి వాళ్ళు అక్కడ మనకి ప్రత్యక్షంగా క్రియ కనబడుతున్నప్పుడు, మనకి వారికి కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా వారిని ఇద్దరు ఒకేలా ఉన్న వారిని చూసి
ట్విన్స్ అని మనం పిలుస్తాం. అలాగే తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకేసారి యేసు ప్రభు బాప్తిస్మ సమయంలో కనబడ్డారు. అప్పుడు అక్కడ మనం చూస్తాం దేవుడు రూపాంతర అనుభవంలో కనబడ్డారు. మనం అనేక పర్యాయములు మనం గమనించినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారి దగ్గరికి ఆత్మదేవుడు వచ్చినప్పుడు కుమారును గురించినటువంటి సాక్ష్యం తండ్రి అయిన దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధ ముగ్గురు కనబడ్డారు కనుక అక్కడ త్రిత్వము అనే దాన్ని ఆపాదించబడింది. మూడు ఉన్నదాన్ని త్రిత్వం అంటాం, ట్రినిటీ అంటాం. రెండో విషయము మనము యేసు ప్రభువు వారు చెప్పారు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క మూడు నామములు కలిగినటువంటిదిగా కాదు కానీ ఒకే నామము, త్రిత్వనామము అనేది ఇక్కడ మీరు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయాలి. ఇక్కడ దేవునికి మనిషికి తేడా గమనించాలి. చాలాసార్లు మనము ముగ్గురు మనుషులను త్రిత్వం అని పిలవడానికి మనం సాహసం చేయకూడదు. ఎందుకనంటే త్రిత్వం అనేది కేవలం దేవునికి ఆపాదించబడింది. అది దైవికమైనటువంటి సిద్ధాంతం. ముగ్గురు మనుషులకు సంబంధించిన విషయాన్ని ఏమంటామంటే ట్రియో, అంటే ముగ్గురు. మనం చూస్తే సిరంపూర్ ట్రియో, వారు ముగ్గురు ఉన్నారు. అలాగే మనుషులు ముగ్గురుగా ఉన్న వారిని మనము అలా ముగ్గురు కలిపి చేసిన కార్యక్రమాలని మనము ట్రియో అని మనం పిలుస్తాం. అదే దేవునికి సంబంధించిన కార్యాన్ని కనుక ఇది ఏకము, ఆయన మాత్రమే, అలోన్, గాడ్ అలోన్ అన్న వాటికి త్రిత్వము అనే దాన్ని మనం వాడతాం. ప్రియులారా, ఈ చిన్న వ్యత్యాసాన్ని మనం గమనించుకుంటూ త్రిత్వ దేవుణ్ణి మనం యాక్సెప్ట్ చేస్తూ ఆయనను మనం ఆపాదిస్తాం. ఇక్కడ నేను ఒక విషయాన్ని మాత్రం అందరికీ ఒక చిన్న వివరణ లేదా నా వ్యక్తిగతమైన జీవితంలో నుండి ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాను. దేవునికి మనలను సమీపంగా చేసే భక్తిని మనము జరిగించడంలో ఏమాత్రము తప్పలేదు. దేవుడిని దూరపరిచే మన కాన్షియస్, మన యొక్క స్పృహ ఏదైతుందో అది చేయటం వల్ల మనం దేవునికి దూరం అవుతున్నామా, లేఖనాలకు అది వ్యతిరేకంగా ఉందా, అలాంటివి మనం ఏమాత్రము చేయకూడదు అనే విషయాన్ని మీకు నేను జ్ఞప్తికి చేస్తూ, దేవుని గురించి, త్రిత్వ దేవుని గురించి మీరు పూర్తిగా ఎరిగి ఉండాలని, దానిలో యేసు ప్రభు వారి యొక్క మనస్సును మనము బాగుగా ఎరిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆయన మనసు ఏంటి, దేవుని మనసును గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అనే విషయాలు 7 విషయాలను మీకు సమయాన్ని బట్టి క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది లేవికాండం 26 అధ్యాయం 3వ వచనంలో 26:11లో మనం చూస్తే, ఆయన వైపు తిరిగిన వారి ఎడల ఆయన ఏమాత్రం కూడా అసహ్యపడని మనసు, ప్రేమతో చేర్చుకునే మనసు. మనం ఎన్నో ఉదాహరణలు చూడొచ్చు. ఆయన చెరలో ఉన్నప్పుడు, దేవా నువ్వు మమ్మల్ని క్షమించు అన్నప్పుడు న్యాయాధిపతులను లేపి అనేక పర్యాయములు వారిని రక్షించినటువంటి దేవుడు మన దేవుడు. యేసుప్రభు వారి యొక్క కాలంలో కూడా మనం చూస్తే పాపాత్మురాలైనటువంటి స్త్రీ కన్నీటితో ఆయన్ని ప్రాధేయపడినప్పుడు ఆమె పాపములు క్షమించినటువంటి ప్రభువు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించినటువంటి దేవుడు. ఆయన వైపుకు తిరిగిన వారిని ఆయన అసహ్యపడే మనసు కాదు కానీ క్షమించే మనసు. నికోదేము అనే ఆయన రాత్రి వేళ దేవుని యొద్దకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని. అప్పుడు ప్రభు అంటాడు, ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. ఆత్మ అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తారు ప్రభు. ఆత్మ మూలంగాను జన్మించాలి. అలా జన్మించాలి. ముసలివాడనైనా నేను ఎలా జరుగుతుంది ఇది అన్నప్పుడు ప్రభు మరలా దానికి వివరణ ఇవ్వడం. ఆ తదుపరి కాలంలో యేసును వెంబడించినట్లుగా యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూస్తాం. 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయనను చనిపోయిన దేహాన్ని, ఆ పార్థివ దేహాన్ని సుగంధ ద్రవ్యములతో ఆయనను అత్తరుతో అభిషేకించడానికి అత్తరు తీసుకొచ్చినట్లుగా కూడా యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనంలో నికోదేము గురించి చూస్తాం. అంటే ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, దేవుని వైపు తిరిగాడు. అందుకే ప్రభువు ఆయనను గొప్ప స్థానంలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియులరా, దేవుడి వైపుకు తిరిగిన వారికి ఆయన చాలా సమీపంగా ఉండేవాడు. అట్టి మనస్సు మన దేవుని మనస్సు, దాన్ని మనం మర్చిపోకూడదు. రెండోది మనం చూస్తే ఆయనను ఘనపరిచే వారిని ఘనపరిచే మనసు అయింది. సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ దైవజనుడు ఏలీతో చెప్తున్నటువంటి వాక్కు, ఆయనను ఘనపరిచే వారిని ఘనపరిచే మనసు. దేవుణ్ణి ఘనపరిచే వారంగా మనం ఉండాలి, తృణీకరించే వారిగా ఉండకూడదు. మనం ఆయన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఆయనను ఘనపరచటము అనేది మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి ఘనముగా మనం ఎంచాలి. అంటే ఎలా ఎంచాలి? ఘనపరచడం అంటే మంచి మంచి వొకాబులరీ, మంచి పదాలు వాడి ఆయన్ని స్తుతి చేయడమా?
మంచి మంచి పదాలు వాడి మనం గ్రాంధికంగా ఇంకా గొప్ప గంభీరమైన పదాలు వాడి ప్రార్థన చేయడమా? ఘనపరచడం అంటే ఏంటి? మన క్రియ ఆయనను ఘనపరచాలి. ప్రార్థన కాదు. మనము ధనవంతుడు పరిసయుని ప్రార్థన, అక్కడ సుంకరి ప్రార్థన మనం చూస్తాం. సుంకరి ఏడుస్తూ ప్రార్థన చేశాడు. దేవుడు హృదయం చూశాడు తప్ప వారు వాడిన పదాలు ప్రభు లక్ష్య పెట్టలేదు. మనం చేసే ప్రార్థన రీతిని చూస్తాడు, ప్రార్థన కాదు. మన హృదయం ప్రభు కోరుకున్నాడు. ఘనపరచడం అంటే మన క్రియలతో ఆయనను ఘనపరచాలి. పరలోకమందున్న మీ తండ్రి మనుషుల ఎదుట మహిమపరచబడినట్లు మీ క్రియలు, మీ సత్క్రియలు ఉండనీయండి అని ప్రభు చెప్తున్నాడు. అంటే ఆయన మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. అంటే మన క్రియల ద్వారా జరగాలి అనే విషయాన్ని అది ఆయన కోరుకున్న మనసు. ఆయన మనసు అది మన నుండి కోరుకునేటువంటి విధం ఆయన ఘనపరచాలని కోరుకుంటున్నాడు. మూడవదిగా, నిరపరాధులకు అన్యాయం జరిగితే క్షమించలేని మనసు. ఎందుకంటే ఆయన చెప్తున్న మాట నజరేతు మేనిఫెస్టోలో కూడా ప్రభు చెప్పాడు, ఆయన విడుదల. ఎప్పుడు కూడా నిరపరాధుల విషయంలో మాత్రము ఏమాత్రం కూడా ఆయన ఓర్వలేనివాడు. మనిషి చేసిన కార్యం అదే. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తాం మనం. అక్కడ ఆయన నిరపరాధులను చంపినందుకు ఆయన మనిషి మీద కోపం మనం చూశాడు. కోపము ఏ విధంగా ఆయన ఉంచుకున్నాడో ఆయన కలిగినటువంటి కోపాన్ని మనం అక్కడ చూస్తాం. ప్రియులారా, నిరపరాధుల జోలికి మనం వెళ్ళకూడదు. మన హృదయం, మన మనసు దేవుని మనసు కలిగి మనం ఉండాలి. ఆయన మనసు ఎరిగిన వారంగా ఉన్నప్పుడు ఆయనకి తగినట్టుగా మనం ప్రవర్తిస్తాం. ఈరోజు మనం చూడండి, కుటుంబంలో పిల్లలు తండ్రి యొక్క మనస్సుని ఎరిగి ఆయనకి నచ్చింది చేస్తే ఆయన మనం అడిగింది ఇస్తాడని అలా చేస్తూ ఉంటారు. అలాగే మన పరమ తండ్రి యొక్క మనస్సును మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఈ ఆదివారం ఫాదర్స్ డే మనం అందరం జరుపుకుంటున్నాం. ఈ ఫాదర్స్ డే రోజు నాడు మనం నేర్చుకుందాం, మన తండ్రి మనస్సును మనం ఎరిగి ఉన్నాం. లోకానుసారంగా తండ్రిని గౌరవిస్తాము. తండ్రిని మనము భారతదేశంలో మరి ముఖ్యంగా చూస్తే ఎంతో గొప్ప విలువ, గొప్ప స్థానం ఇస్తారు తండ్రికి. అలాంటి తండ్రిని గౌరవించి ఆయన మనసుని ఎరిగి మనం జీవించినప్పుడు తండ్రి ఎంత ఆనందపడతాడు. ఫాదర్స్ డేకి ఒక స్టేటస్ పెట్టడం కాదు, లేదా ఫాదర్స్ డేకి ఆయనతో ఫోటో దిగడం కాదు, ఫాదర్స్ డేతో ఆ ఒక్కరోజు ఫోన్లో మాట్లాడడం కాదు. అది కాదు కోరుకునే తండ్రి మనసు. ఏం కోరుకుంటుందంటే నా పిల్లలు నాతో ఉండాలి, నేను చెప్పిన మాట వినాలి. అది తండ్రి మనసు. పరమ తండ్రి అయిన మన ప్రభు మనసు కూడా అదే. ఆయన అదే కోరుకుంటున్నాడు. కనుక ప్రియులారా, మనము నిరపరాధుల జోలికి వెళ్ళకుండా మన జీవితాన్ని మనము ముందుకు కొనసాగించాలి. 4వదిగా మనం చూస్తే, మాట తప్పని మనస్సు గలవాడు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 7వ వచనంలో, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనము, ఈ 2 వచనాలు మనం చూస్తున్నప్పుడు దావీదుపై దేవుని యొక్క మనస్సు నిత్యం ఉంటుంది. మాట తప్పడు. ఆయన ఎప్పుడు కూడా నేను దావీదుకి ప్రమాణం చేశాను కాబట్టి ఆయన నేను కోరుకుంటున్నాను, మందిరాన్ని కోరుకుంటున్నాను అని ప్రభు చెప్పాడు. అంటే మాట ఇచ్చాడంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో తప్పనివాడు. నష్టం కలిగినను ఆయన మాట తప్పడు. అదే చెప్తున్నాడు, యెహోవా గుడారములో అతిథిగా ఉండబడినవాడు ఎవడు అంటే అలాంటి వాని యొక్క లక్షణాలు చెప్తూ వారికి నష్టం కలిగినను కూడా మాట తప్పని వాడు. యెఫ్తా చేసిన పని అదే. కానీ యెఫ్తా చాలా ఘోరమైనటువంటి మాట ఇచ్చిన దాన్ని వెనక తీయకుండా తన కుమార్తెను కూడా దేవునికి బలి ఇవ్వడానికి ముందుకెళ్ళాడు. ఈరోజు ప్రియులారా, మన ప్రభు మనస్సు ఏంటి తెలుసా? ప్రభువుకు ప్రమాణం చేశామనంటే అది ఎట్టి పరిస్థితిలో మాట తప్పనివాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పనివాడు. మరి నీవు దేవునికి ఎన్నో ప్రమాణాలు చేస్తుంటావు కదా. ప్రభువా, నేను క్రమంగా ఒక గుడికి వస్తాను, క్రమంగా దశంభాగం ఇస్తాను, క్రమంగా ప్రార్థన చేస్తాను, క్రమంగా ఇది చేస్తాను, అది చేస్తాను అని ఎన్నో ప్రమాణాలు చేసి తప్పావా? ఒకసారి నీవు ఆలోచన చేసుకో. దేవుని సన్నిధిలో నువ్వు తిరిగి మరలా ప్రభువులో నువ్వు బలపరుచుకో. దేవుని మనస్సును ఎరిగిన వారిగా ఉండాలని వాక్యం మనల్ని బలపరుస్తుంది. 5వది మనం చూస్తే, క్రీస్తు మనస్సు కలిగినటువంటి బోధ. ఆయన ఎప్పుడు కూడా వాక్యాన్ని బోధించేటువంటి మనస్సు కలిగిన వాడు. వాక్యాన్ని బోధించే మనస్సు. కొరింథీయులు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, ప్రభు మనస్సుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. చూసండి, ప్రభు మనస్సు కలిగి బోధించేటువంటి వారముగా మనం ఉండాలి. ఈరోజు దేవుని మనస్సు ఏంటంటే అనేక ఆత్మలను ప్రభు వద్దకు నడిపించాలి. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు.
లూకాసు 19:10. మనం మరి అలా వెదికి రక్షించేటువంటి మనస్సు అది ఎలా సాధ్యమవుతుంది? వాక్య ప్రకటన ద్వారానే సాధ్యమవుతుంది, బోధ వల్లనే సాధ్యమవుతుంది. 6వది తగ్గింపు మనస్సు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని చెబుతూ, ఆయన దేవుని స్వరూపము కలిగి వాడేయండి, దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకున్న భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్య పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాను అని చెబుతూ క్రిందగా అంటాడు, తన్ను తాను తగ్గించుకున్నాను, రిక్తునిగా చేసుకున్నాడు. ఎంటీ, ఏమీ లేనివాడిగా, సృష్టిని సృష్టించిన సృష్టికర్త, సర్వాంతర్యామి, ఎంతో సంపద కలిగినటువంటి వాడు ఏమీ లేనివాడిగా రిక్తునిగా మారాడు, తను తాను తగ్గించుకున్నాడు. అలాంటి తగ్గింపు మనస్సు క్రీస్తు మనస్సు, దేవుని మనస్సు, ఆ మనస్సు మనకు కలిగి ముందుకు వెళ్ళాలి. 7వదిగా ప్రాముఖ్యమైనది పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు మనసు శ్రమపడే మనసు, అంటే కష్టపడే మనసు. మనము మరి అలా శ్రమ పడగలుగుతున్నామా? క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు మనసు శ్రమపడే మనసు, నిరంతరం కష్టపడే మనసు, బద్ధకంగా ఉండే మనసు కాదైతే. ఇప్పుడు కూడా ప్రభు యొక్క పనిలో నిమగ్నమైన వాడు, కుటుంబ పనిలో నిమగ్నమైన వాడు, కష్టపడే మనసు, శ్రమపడ్డాడు. ఆయన మరణం వరకు కూడా శ్రమ పడుతూనే ఉన్నాడు. మరి ఈరోజు యువత చాలామంది కష్టపడట్లే. యువతనే కాదు, షార్ట్ కట్లో సంపాదించాలని ఈ యొక్క షేర్ మార్కెట్లలోనూ, లాటరీ టికెట్ల వైపును, ఇక బెట్టింగ్స్లోనూ రకరకాలుగా చెడిపోతున్నారు యువత. షార్ట్ కట్స్లో సంపాదించాలని ఇష్టపడతా ఉన్నారు. నో షార్ట్ కట్స్. నువ్వు షార్ట్ కట్లో సంపాదించింది ఎంత త్వరగా సంపాదిస్తావో అంత త్వరగా వెళ్ళిపోద్ది. లైఫ్ కూడా షార్ట్ అయిపోతుంది. నువ్వు ఎంతగా త్వరగా ఎదగాలనుకుంటున్నావో అంత త్వరగా అది పేకమేళ్ళ కొడిపోతుంది. నిజాయితీగా శ్రమపడి కష్టపడి నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చెయ్యు, శ్రమపడము అంటున్నాడు పౌలు. ప్రసంగి చెప్పాడు. ఈరోజు మరి అలా కష్టపడేటువంటి తత్వం, శ్రమపడి క్రీస్తు కొరకు ఆత్మలు సంపాదించడంలోనే కాదు, నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవడంలో, నీ కుటుంబం పోషించడంలో, నిన్ను నీవు మంచి నైతిక విలువలు కలిగిన వానిగా నిర్మించుకోవడంలో కష్టపడు, శ్రమపడు. అప్పుడు దేవుడు ప్రతిఫలం నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అలాగా నిండు మనసుతో 7 లక్షణాలు కలిగిన వారు, మంచి మనసు కలిగిన వారు, నిండు మనసుతో ఆయన అనుసరిస్తే ప్రభు ఆశీర్వాదాలు యెహోషువకి ఇచ్చాడు 14వ అధ్యాయం 13వ వచనంలో. అలాగా ఆ నిండు మనసుతో 7 లక్షణాలు కలిగి మనం 7 రకాలైనటువంటి మనస్సు, ఆయన మనస్సును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన వైపు తిరిగి మనము అలాంటి మనసు కలిగి, ఆయన గణపరిచే మనసు కలిగి, నిరపరాధికి అన్యాయం చేయనటువంటి మనసు, మాట తప్పని మనస్సు, క్రీస్తు మనసు కలిగి మనము బోధ చేయటం, క్రీస్తు మనసు కలిగి తగ్గింపు మనస్సు, శ్రమపడే ఆయుధం అనే మనస్సు, అలా కలిగి ఉండడం ద్వారా ప్రభు యెహోషువను ఆశీర్వదించాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. పౌలుని ఆశీర్వదించాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. నికోదేమును ఆశీర్వదించాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఈ త్రిత్వదేవుడు త్రిత్వకాలములో బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవ, బిడల జీవితంలో నీ ఆత్మ నడిపింపు, నీ మనసును పూర్తిగా ఎరిగిన వారిగా బలపరచండి, దీవించండి. నేడు వారిని బహుగా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.